అమరావతి అంటే మీకు అంత కక్ష దేనికని? అమరావతి అద్భుతమైన రాజధాని అయితే బాగుంటుంది, ప్రపంచ స్థాయి రాజధాని అయితే బాగుంటుంది. కానీ ప్రజలు నష్టపోయి ఎలాంటి ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారు? అవినీతి జరిగింది పదే ఇదే పాటు చెప్తాను. మీరు పయ్యావుల కేసు కొనే బదులు ప్రభుత్వం కొంటే ఆ లాభం ప్రభుత్వానికి వచ్చేది కదా. నేను చెప్పేది అదే. ఇప్పుడు 40% భూమి రైతుల దగ్గర 20 లక్షల లోపల కొనేశారు బయట వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు గారికి, అరవింద్ కేజ్రీవాల్కి ఈ అమరావతి రాజధానికి లిక్కర్ స్కామ్ సంబంధం ఏంటి? దానికి దీనికి మధ్య ఏంటి, అసలు లింక్ ఏంటి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ అని ఒక పాత చట్టం ఉండేది. 2022లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, అరవింద్ కేజ్రీవాల్ చేసింది కేవలం 664 కోట్ల మాత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది 5 లక్షల కోట్ల నష్టం కదా. అదంతా వైట్ పేపర్ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రస్తుత కూటమిలో అవినీతి ఒక మరకండుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు? గతంలో మీరు జనసేనలో కూడా ట్రావెల్ చేశారు, ఆయనతో కూడా దగ్గరగా సన్నిహితంగా ఉన్నారు. మీరు పార్టీ పెట్టిన కొత్తలో ఆయన సీజ్ ద షిప్ అన్నారు. ప్రభుత్వ గింజలు వెళ్ళిపోతుంటే సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అంటే మరి అమరావతిలో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే సీజ్ అమరావతి అన్నారు కదా. అలాగే ఆయన పార్టీ కార్యాలయానికి మేము ఒకసారి ఇంత అవినీతి జరుగుతుందని 2023లో వివరాలు పంపించాం. అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావయ్యా అంటే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించుకునేందుకే పొత్తు పెట్టుకున్నా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. సో పవన్ కళ్యాణ్ కూడా త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు. ఎవరా బిగ్ బాస్? ఏంటి అసలు వైసీపీకి లిక్కర్ స్కామ్ సంబంధం చెప్తారు? ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 350 రూపాయలు అంటారు, తర్వాత 35 రూపాయలు అంటారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ అమ్మినా కానీ సాధ్యం కాదని ఎన్నికల ముందర నిజాయితీగా చెప్పి నేను చేయలేను. ఈ సూపర్ 6 పథకాలే కాదు, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి. మనము ఆయన చరిత్ర మొత్తం చూసుకుంటే పచ్చి అబద్ధాలు, నయవంచన, మోసం, దగా, కుట్ర. లిక్కర్ స్కామ్ తో వైసీపీ పూర్తిగా దుకాణం బంద్ అవుతుంట. నిజంగా తెలుగుదేశం దుకాణం బంద్ అవుతుంది లిక్కర్ స్థానంలో. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చింతా రాజశేఖర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సరే అండి, మీ వీడియోస్ ఎప్పుడు చూసినా రాష్ట్ర రాజధాని మీద, అమరావతి మీద ఎక్కువగా నెగిటివ్ వీడియోస్ ఉంటుంటాయి, అంత విషయం కక్కుతూ ఉంటారు. ఏంటి అసలు మీకు అమరావతి అంటే మీకు అంత కక్ష దేనికని? నాకు అమరావతి మీద ఎటువంటి కక్ష లేదు. అమరావతి అద్భుతమైన రాజధాని అయితే బాగుంటుంది, ప్రపంచ స్థాయి రాజధాని అయితే బాగుంటుంది. కానీ ఆ ప్రక్రియలో ప్రజలు లాభపడాలి, రాష్ట్ర ఖజానా లాభపడాలి. కానీ ప్రజల మీద భారం పడి రాష్ట్ర ఖజానా మీద ప్రజలు నష్టపోయి రాష్ట్ర ఖజానా మీద భారం పడి కొందరు లబ్ధి పొందే ప్రక్రియను నేను వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యంగా ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మనకి రాజధాని కట్టాలంటే అది మనకి భూమి కావాలంటే అయితే రైతు దగ్గర కొనాలి, లేకపోతే ప్రభుత్వ భూమి, లేకపోతే అటవీ భూమిని డీరిజర్వ్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాల్లో రాజధాని కడదాం అనుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూమి ఒకే చోట లేవు, 33 ఎకరాలు లేదు కాబట్టి 33,000 ఎకరాలు. ఆయన ల్యాండ్ పూలింగ్ అనే చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ అనే చట్టం అది కరెక్టా? ల్యాండ్ అక్విజిషన్ అనే చట్టం కరెక్టా? నరేంద్ర మోడీ గారు దీని మీద ఏమన్నారు? దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏంటి అనేది మనం 4 విషయాలు మనం రీసెర్చ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒక చట్టం వచ్చింది. రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన కార్డు విలువకి 4 రెట్లు, గ్రామీణ ప్రాంతం అయితే 4 రెట్లు మీరు ధర చెల్లించి రైతుకి ఇస్తే రైతు ఆ భూమి ఇచ్చేయాలి. పట్టణ ప్రాంతం అయితే 2 రెట్లు. 29 గ్రామాలు గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడున్న మార్కెట్ విలువకి కార్డు వాల్యూకి 4 రెట్లు ఇవ్వాలి. 4 రెట్లు ఇవ్వాలంటే అక్కడ 2 నుంచి 3 లక్షలు ఉంది ఎకరం. 2014 రాజధాని ప్రకటన రాకముందర కార్డు వాల్యూ. దానికి 4 రెట్లు అంటే 8 నుంచి 12 లక్షలు, అంటే యావరేజ్ 10 లక్షలు కట్టి ఇవ్వాలి. ఇది 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. కానీ ఆ రేటు కంటే ఎవరు రైతులు ముందుకు రారు. ఆల్రెడీ మార్కెట్ రేట్, ఓపెన్ మార్కెట్ రేట్ కూడా 8, 10, 12 ఉంది. సో కాబట్టి రైతులు ఎవరు ముందుకు రారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే, మీరు కనుక ఇక్కడ మార్కెట్ రేట్కి ఎకరా ఏదైతే మీరు మార్కెట్ రేట్ ఉందో దానికి నేను రెట్టింపు ఇస్తాను. మీరు 2013 భూసేకరణ చట్టం అయితే మీకు చాలా తక్కువ వస్తుంది. అంత రాదు, అనుకున్నంత రాదు. రాదు. మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తాను. అంటే ఎకరా 10 లక్షలు ఉంటే 20 లక్షలు ఇస్తాను.
లేదా మీరు ఇక్కడ రాజధాని ప్రాంతంలో 1 ఎకరం భూమి ఇస్తే ఈ పంటలు పండే భూమి రాజధాని బయట 2 ఎకరాలు ఇస్తాను అనే 2 ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టయితే 6,000 కోట్లతో మొత్తం ఈ 35,000 ఎకరాల సేకరణ జరిగిపోయింది భూమి అంతా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కొత్త చట్టం తీసుకొచ్చారు, దాన్ని ల్యాండ్ పూలింగ్ చట్టం అన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ఇస్తారు, అంటే 1250 గజాలు ఇస్తారు. 1 ఎకరాలో మీకు ఉండేది 4,840 గజాలు. అంటే రైతు 1 ఎకరా భూమి ఇస్తే అతనికి 1250 గజాలు అంటే 25% భూమి వెళ్తుంది. రోడ్లు, భవనాలు, పార్కులు వగేరాకి 50% భూమి వెళ్తుంది. ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే, ఇది అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ 25% భూమి అమరావతి కంప్లీట్ అయితే దీని విలువ 5 లక్షల కోట్లు అయ్యేదండి. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు మిగిలేది కూడా 25%, దాని విలువ కూడా 5 లక్షల కోట్లు. మీరు ఎకరా 20 లక్షల చొప్పున ఇచ్చి కొన్నట్టయితే మార్కెట్ రేట్కి డబుల్, మీకు 7,000 కోట్లతో మొత్తం భూమి వచ్చేసేది. ఏటా కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ 7,000 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో ప్రభుత్వ ఖజానా నష్టపోకుండా భూమి ఇచ్చిన వాళ్ళు లాభపడేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది నా వాదన. సార్, ఎందుకు ప్రతిసారి మీరు అమరావతిలో అవినీతి జరిగింది, పెద్ద ల్యాండ్ స్కామ్ అంటారు, దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారు? అవినీతి జరిగింది పదే ఇదే మాట చెప్తాను. మీరు ఇప్పుడు ఇదే మాట చెప్తున్నారు. అంటే ల్యాండ్ స్కామ్ అంటే మీరు 7,000 కోట్లతో భూమి కొనేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు రైతులకి పోదు కదా, ప్రభుత్వ ఖజానాకు వస్తుంది కదా. ఇక్కడ ఈ అమరావతిలో కట్టే భవనాలు ఎవరివి? హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇతర భవనాలు కానీ ఎవరివి? ప్రభుత్వం అంటే ప్రజలవి. ఈ భూమిలో మీ ఎకరా 10 లక్షల భూమి విలువ ఎకరా 10 కోట్లు 15 కోట్లు ఎందుకు వెళ్తుంది? ఈ భవనాలు కట్టడం వల్ల. ఈ భవనాలు ఎవరివి? ప్రజలవి కదా. అంటే మీ భూమిలో ప్రజలకు సంబంధించిన భవనాలు కడితేనే మీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు అంతిమ లబ్ధిదారులు పౌరుడు అవ్వాలా? ప్రతి పౌరుడు అవ్వాలా? లేకపోతే భూమి ఇచ్చిన వాళ్ళు అవ్వాలా? ప్రతి పౌరుడు అవ్వాలి. ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాల్సిన దానికి కేవలం 29,000 మందినే మీరు లాభార్థికి ఎలా చూపిస్తారు? ఈ భూమి విలువ పెరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది జనాభాకు ప్రతి ఒక్కడు బాధ్యుడు. సో దీంట్లో లాభము ప్రతి పౌరుడికి చేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి. అలా చేర్చకుండా ఈ భూమి ఇచ్చిన వారినే ఎలా మీరు లాభార్థిగా చూపిస్తారు? ప్రజలందరూ లాభపడే చట్టం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేస్తారు. భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు లేకుండా నేను పరిపాలన సాగిస్తాను. మీరు 5 కోట్ల మందికి పక్షపాతిగా ఉండాలి కానీ 29,000 మందికి పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు మీరు? అందుకనే దీనిని నేను అవినీతి జరిగింది అంటున్నా. సార్, ఇప్పుడు 75% భూములు అయితే ప్రభుత్వానికి ఇచ్చారు, 25% రైతుల దగ్గర ఉంది. దానికి సంబంధించి లాభార్థం మీరు ఎందుకు దాని మీద క్వశ్చన్ చేస్తారు? ఇది చాలా అబద్ధం. ఇప్పుడు రైతులకు వెళ్ళేది 25% వాటానే, ఈ 75% ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. కానీ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అసెంబ్లీ కట్టండి, హైకోర్టు కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, రోడ్లు కట్టండి, పార్కులు వేయండి, మంచి రోడ్లు వేసి మా 10 ఎకరా 10 లక్షల భూమి విలువని 15 కోట్లకు తీసుకెళ్ళమంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? 35,000 ఎకరాల విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. అంటే ఎకరా 14.5 కోట్లు పడింది. అంటే 10 లక్షల భూమి ఎవరైనా సరే, పయ్యావుల కేశవ్ కానీ ఎవరైనా సరే రైతు దగ్గర కొన్నారనుకోండి, 10 లక్షలు 15 లక్షలకు కొన్నారనుకోండి కేశవ్, మరి 10 లక్షలకు 15 లక్షలకు కొని దాని ల్యాండ్ పూలింగ్కి ఇస్తే అది 15 కోట్లకి వెళ్తుంది. ఆయన కొనే బదులు, పయ్యావుల కేశవ్ కొనే బదులు ప్రభుత్వం కొంటే ఆ లాభం ప్రభుత్వానికి వచ్చేది కదా. నేను చెప్పేది అదే. ఇప్పుడు 40% భూమి రైతుల దగ్గర 20 లక్షల లోపల కొనేశారు బయట వాళ్ళు. రైతుల దగ్గర, అమాయక రైతుల దగ్గర 20 లక్షల కంటే లోపల 40% భూమి కొనేశారు. అది ప్రభుత్వమే కొన్నట్టయితే ఖజానా లాభపడేది కదా. మీరు ఖజానా లాభపడేలా చూడాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభపడేలా చూడాలా? అందుకనే అవినీతి అంటాను. సార్, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ఇప్పుడు రాష్ట్రంలో ఖజానా లేని పరిస్థితి అంటారు. అంతా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అంతా వేశాడు, అంత విధ్వంసం చేశారు, ధ్వంసం అయింది చెప్పి అంటారు. ఇప్పుడు ఈ టైంలో భూమి కొనాలి దాదాపు 30,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఇది జరిగింది 2014లో కదా. 2014లో రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, మన ఖజానా డబ్బు లేవని తెలుగుదేశం వాళ్ళు చెప్తారు.
మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ 1,11,000 కోట్లు, రెండో సంవత్సరం 1,13,000 కోట్లు. ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? మొదటి సంవత్సరం చివరి క్వార్టర్లో తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు కలిపితే 2,25,000 కోట్లలో మీరు 6-7 కోట్లు తీలేరా? మీరేమో పసుపు కుంకుమ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టేశారు ఓట్ల కోసం. ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల లాభం చేకూర్చే ఒక చట్టం చేయడానికి దానికోసం మీరు 7,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఇది ఎంత అన్యాయం! ఇది ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చేందుకు తీసుకొచ్చిన చట్టం ఇది. సార్ మీరు గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అరవింద్ కేజ్రీవాల్కి ఈ అమరావతి రాజధానికి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? దానికి దీనికి మధ్య ఏంటి అసలు లింక్ ఏంటి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ అని ఒక పాత చట్టం ఉండేది. 2022లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, గతం చట్టం ప్రకారము ఒక డిస్ట్రిబ్యూటర్కి 5% కమిషన్ ఇచ్చేవారు. కొత్త చట్టం ప్రకారము 12.5% ఇస్తున్నారు. అంటే 7.5% కమిషన్ పెంచిస్తున్నారు. అందుకు సిబిఐ, ఈడీ ఏమన్నారంటే, ఈ 7.5% ఏదైతే పెంచిన కమిషన్ ఉందో అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తి మీరు లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెడుతున్నారు కాబట్టి మీరు అవినీతి చేసేందుకు ఈ చట్టం రూపొందించారని వాళ్ళిద్దరిని జైల్లో వేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2013 భూసేకరణ చట్టం ఉండగా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం కదా. అరవింద్ కేజ్రీవాల్ చేసింది కేవలం 664 కోట్ల మాత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది 5 లక్షల కోట్ల నష్టం కదా. వాళ్ళిద్దరి మీద సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టింది, విచారణ చేసింది, జైల్లో పెట్టారు, ఈడీ అటాచ్మెంట్లు చేశారు, అన్ని చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కనీసం విచారణ కూడా చేయట్లేదు కదా. ఎందుకని? 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నందుగా. ఎందుకని ఎందుకు చేయట్లేదు? కేంద్రంలో ఒకలే ఉన్నారు కదా 3 పార్టీలు. ఇప్పుడు కేంద్రంలో ఉంటే మరి మీరు మాకు 18 మంది ఎంపీల సపోర్ట్ ఇవ్వండి, అమరావతిలో 5 లక్షల కోట్లు దోచుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా మోడీ గారు? మోడీ గారు ఏమన్నారో వినిపిస్తాను ఆగండి మీకు. నరేంద్ర మోడీ గారు అమరావతి గురించి ఏమన్నారో మీకు వినిపిస్తాను ఆగండి. आंध्र में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। మోడీ గారు 2019లో ఏమన్నారంటే, మామూలుగా ఎవరైనా అవినీతి చేస్తే ఏదైనా పథకం ఉంటే దాంట్లో అవినీతి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయడం కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా అదే. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంతెంత సొమ్ములు దోచుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అంటే స్వయానా ప్రధాని నరేంద్ర మోడీకి ఇది ఒక పెద్ద స్కామ్ అని తెలుసు. మరి ఈడీ, సిబిఐ విచారణ ఎందుకు వేయట్లేదు? మరి అలాంటి ప్రధానమంత్రి మొన్న మళ్ళా రెండోసారి శంకుస్థాపక అని చెప్పి ఎలా ఆహ్వానించారు, ఈయన ఎలా వచ్చి అదే మరి మీరు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు. అదే మీరు చూసి మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఆ రోజు నేను గుజరాత్గా సీఎం ఉన్నప్పుడు మీరే మాకు ఆదర్శం అని చెప్పి చెప్తారు. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది కదా. మీరు 18 మంది ఎంపీలు ఇవ్వండి, 5 లక్షల కోట్లు దోచుకుంది. ఇదే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోవాలా? ఏం చెయ్యాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 లక్షల కోట్లు నష్టపోవాలా? ఈ 5 లక్షల కోట్లు ఎలా కాపాడుకోవాలి అంటే, మేము ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక లేఖ రాయండి. లేఖ రాసి, ఆ లేఖ నమూనా కూడా ఉంది, ఇది లేఖ. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి 4 పేజీల లేఖ మేము ఫార్మాట్ ఇస్తున్నాం అందరికీ. ఎవరికన్నా కావాలంటే మా ఈమెయిల్ ఐడి ఇస్తే మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. దీంట్లో ప్రతి పేజీ మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు, గ్రామం పేరు, ఆధార్ కార్డు చివరి 4 అంకెలే, మొత్తం ఆధార్ కార్డు నంబర్ కాదు, చివరి 4 అంకెలే, అలాగే పిన్ కోడ్ సంతకం చేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమంటున్నాం. రిజిస్టర్ పోస్ట్ ఎందుకంటే మధ్యలో మామూలు పోస్ట్ చేస్తే వీళ్ళు మధ్యలో మాయం చేసేస్తారు. రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడ చేరినట్టు ఆధారం ఉంటుంది. ఒక కవర్లో మీరు 5 నుంచి 10 లెటర్స్ పెట్టి ఒక రిజిస్టర్ పోస్ట్లో పంపించచ్చు. సో అది ఒక కార్యాచరణ మేము చేపడుతున్నాము. ఎవరికైనా సరే ఈ ఫార్మాట్ కావాలంటే మా ఈమెయిల్ ఐడికి మీరు పంపిస్తే, రిక్వెస్ట్ చేస్తే మేము ఫార్మాట్ పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాము. అట్లాగే ఏ అడ్రస్కి అది పంపించాలో అది కూడా పంపిస్తాము. సో మా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com.
కొంచెం దయచేసి అది కింద డిస్ప్లే కూడా చేయించండి. అలాగే సార్, ఒకసారి రైతులతో ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని రద్దు చేసుకుంటానికి చట్టం రైట్స్ అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు ఒక మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఒక స్పెక్ట్రమ్ కేసు. సో అప్పుడు 2G అది టెలికాం ఆపరేటర్లకి ప్రభుత్వానికి మధ్యలో ఒక ఒప్పందం అయిపోయింది. ఒప్పందం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు ఇస్తారు. ఏంటంటే వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ప్రభుత్వ ఖజానాన్ని కొడలగొట్టేందుకు తక్కువగా పాడుకున్నారు అని కేసేస్తే సుప్రీంకోర్టు ఆ టెండర్లని, ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవమని చెప్పింది. సో అప్పుడు 5 ఎక్కువ ఆదాయం వచ్చింది. సో ఇది కూడా సేమ్ ఒక ఒప్పందమే. అంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేసే ఒప్పందం సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అలాగే 5 లక్షల కోట్ల మంది ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు మీరు లేఖలు రాశారనుకోండి, మాకు ఈ చట్టం ఇష్టం లేదు, మేము కదా లబ్ధిదారులు, వీళ్ళు ఎలా లాభపడతారు అని అందరూ లేఖలు రాశారనుకోండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. ఇంకోటి మనకి ఈ న్యాయస్థానం దేవస్థానం అని ఒక యాత్ర చేస్తే ప్రజలందరూ వాళ్ళ మీద పూల జల్లులు ఆలింగనాలు చేసుకున్నారు. ఈ అంశం కనుక అంటే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రతి పౌరుడిని దోచి 29,000 మందికి కట్టబెట్టే చట్టం అని తెలిస్తే ఆ రోజున పూల వర్షం కాదు, చెప్పుల వర్షం పడేది. సో ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో భూమి ఇచ్చిన 29,000 మందికి కాక ప్రతి ఒక్క పౌరుడిని దోచి 29,000 మందికి పంచిపెట్టే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. సార్, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాయాలని చెప్పి మీరు చెప్తున్నారు. రాయాలి. ఎవరైతే లేఖలు రాస్తారో ఉన్నటువంటి సిబిఐ విచారణ జరిపించాలని లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది, అలయన్స్లో టీడీపీ ఉంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? సిబిఐ విచారణకు ఎలా ఆదేశిస్తుంది? ఇప్పుడున్న ప్రస్తుత సిజేఐకి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వానికి అంత సఖ్యత లేదు. పాత సిజే ఇంతవరకు ఆయన బంగ్లా ఖాళీ చేయలేదు. అలాగే ఆయన ఈడీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. సో ఆయన సిబిఐ ఈడీ వ్యవహార శైలి మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే భావన ఆయనలో ఉంది. ఈ అంశం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1 కోటి మంది లేఖలు రాస్తే ఖచ్చితంగా బిఆర్ గవాయ్ గారు సిబిఐ ఈడీ ఎంక్వైరీకి ఆదేశిస్తారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. దోషులను ఖచ్చితంగా తిహార్ జైల్లో మనం చూస్తాం. సార్, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి లేఖలు రాయాలంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి హిందీ అనేది ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగుతో ఉన్నటువంటి వ్యవహారం. చాలా మంది కూడా రైతులు కానీ చిన్నకారు కానీ హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ. ఈ తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా, ఎలా దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ రాసే లేఖలు కానీ ఎలా? ఇప్పుడు సంతకాలు తీసుకోవాలంటేనేమో వాళ్ళు హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తే వీళ్ళకి అర్థం కాదు. సంతకం పెట్టే వాళ్ళకి నువ్వేం సంతకం పెట్టుకుంటున్నావో, నా ఆస్తి రాయించుకుంటున్నావు అని వీళ్ళకి అనుమానం వీళ్ళకి ఉంటుంది. అదొక రకమైన భయం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగులోనే రాయాలి. కానీ సుప్రీంకోర్టులో కానీ, పార్లమెంట్లో కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కానీ, గౌరవ రాష్ట్రపతి కార్యాలయంలో కానీ అధికారికంగా ఉద్యోగం చేసే ట్రాన్స్లేటర్స్ ఉంటారు. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటారు. ఇటువంటి లేఖలు ఏమన్నా వస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ ప్రతి ఇది లేఖ తెలుగులో లేఖ ఇది, దీని అనుమానం ఇది అని ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు. ఒక లేఖ ట్రాన్స్లేట్ చేస్తే చాలు. ఎందుకంటే అన్నీ అదే కాపీ కదా, అదే ఫార్మాట్ కాబట్టి ఒక లేఖ ట్రాన్స్లేట్ చేసి ఆయన ముందర పెడితే అనువదించిన కాపీ సరిపోతుంది. సార్, అవినీతి అంటూ ఏమీ లేదు, నాదంతా వైట్ పేపర్ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు ప్రస్తుత కూటంలో అవినీతి ఏర్పడుతుంది. అవినీతి ఒక మరకండుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు? గతంలో మీరు జనసేనలో కూడా ట్రావెల్ చేశారు, ఆయనతో కూడా దగ్గరగా సన్నిహితంగా ఉన్నారు. మీరు పార్టీ పెట్టిన కొత్తలో ఆయన సీజ్ ద షిప్ అన్నారు. ప్రభుత్వ గింజలు వెళ్ళిపోతుంటే సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అంటే మరి అమరావతిలో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే సీజ్ అమరావతి అన్నారు కదా, ఎందుకనట్లేదు? అలాగే ఆయన పార్టీ కార్యాలయానికి మేము ఒకసారి ఇంత అవినీతి జరుగుతుందని 2023లో వివరాలు పంపించాం. ఆయన స్పందించలేదు. బోలిశెట్టి సత్య గారని వాళ్ళ జనరల్ సెక్రటరీ ఏమంటారంటే, మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మేము దీనిపై స్పందించామంటారు. అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తెందుకు పెట్టుకున్నావయ్యా అంటే, 3 రాజధానుల ప్రకటన రద్దు చేసుకునేందుకే పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ అన్నాడు. సో పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో చాలా గణనీయమైన ఇంట్రెస్ట్ ఉంది. అది ఏంటి, ఆయన పెట్టుబడులు పెట్టారా లేకపోతే ఆయనకి ఏమన్నా వాటా ఇస్తున్నారా మనకే తెలియదు. కానీ అమరావతి అంటే ఆయనకి ఎన్నలేని ప్రేమ ఉంది. ముందేమో ఇక్కడ ఒక కులానికి సంబంధించిన రాజధాని అన్నాడు, కర్నూలు అయితే బాగుంటుంది అన్నారు, లేకపోతే విశాఖపట్నం అయితే బాగుంది అన్నారు, రైతులతో మీరు భూములు ఇవ్వద్దన్నారు, రైతులతో మరి ఏం మాయ చేశారో ఏమో అమరావతి రాజధాని అంటున్నారు.
దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు వైఖరి మారింది అనేది కూడా మనం అనుమానాలు వస్తుంది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు సిబిఐ విచారణ చేయాలంటున్నారు. సిబిఐ విచారణకు ఆదేశిస్తే దానికి సంబంధించి మీరు సరైన ఆధారాలు మీరు సమర్పించగలరా? మీ దగ్గర దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అసైన్డ్ భూములు ఉంటాయి కదా, అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకూడదు. అసైన్డ్ భూములు రైతులు సాగు చేసుకోవడానికి ఇచ్చే భూమి. వాళ్ళకి ప్రభుత్వానికి ఆ భూమి అవసరం అయితే ఆ భూమి వెనక్కి తీసుకుని సాగు చేసుకునేందుకు మరో చోట భూమి ఇస్తారు. ఆ అసైన్డ్ భూములు అనేది మీరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకూడదు. ఆ అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడమే కీలకమైన ఆధారం. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ వచ్చిందో అసైన్డ్ భూములు ఎందుకు ఇచ్చారనే ఫస్ట్ దాని మీద వారం రోజుల్లో నారాయణని చంద్రబాబు నాయుడిని తిహార్ జైలు తీసుకెళ్ళిపోతారు. అసైన్డ్ భూములు పూలింగ్కి ఇవ్వకూడదు. ఇదే ఎవిడెన్స్ మీరు చూపిస్తారా? ఇదే ఎవిడెన్స్ చూపిస్తారు. ఇదే ఎవిడెన్స్. అలాగే మీరు ఎవరెవరు భూములు కొన్నారో వాళ్ళందరూ తీయమంటాం. ఇప్పుడు 2014 రాష్ట్ర విభజన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఏ రిజిస్ట్రేషన్లు నమోదైనాయో ఆ భూమి అమ్మిన రైతు ఎవరు, కొన్న రైతు ఎవరు, కొన్న రైతుకి అంత కొనే స్తోమత ఉందా, లేకపోతే ఎవరైనా సరే బినామీలుగా పెట్టి కొన్నారా, ఇవన్నీ శోధించే అవకాశం ఉంది. అంటే భూములు కొనుగోలు చేయడం కూడా తప్పంటారు, అది నేరం అది? ఇప్పుడు ఇంట్లో పనిచేసే వ్యక్తి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనలేరు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, డ్రైవర్గా పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనోడుగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు 25 ఎకరాలు 30 ఎకరాలు కొనలేరు. వాళ్ళు కొన్నారంటే ఇది ఎవరి భూమి, ఎవరి కోసం కొన్నారనేది మనం కూపీ తీయాలి. అదే కదా సిబిఐ చేయాల్సింది. సిబిఐ ఎంక్వైరీలో అదే తేలుతుంది. సార్ ప్రస్తుతం జగన్ ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, నారాయణ గారు సింగపూర్ పర్యటనలో స్టార్టప్ కంపెనీ కోసం. ఈ సింగపూర్ టూర్ గురించి మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ముందు ఈ రాజధాని అనగానే ఫస్ట్ సింగపూర్ గుర్తొస్తుంది. రాజధానిలో రావాల్సిన లాభం ప్రతి పౌరుడికి చేరేలా చేయండి. అంతవరకు ప్రజలు ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానం, అమరావతి రాజధాని వ్యతిరేకించట్లా, ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరికీ 29,000 మంది కాదు లబ్ధిదారులు, ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాలి. 5 కోట్ల మంది లబ్ధిదారు అవ్వాలి. సో ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత, క్లారిటీ ఇచ్చిన తర్వాతే రాజధాని. అంతవరకు ప్రజలు అడ్డుకోవాలి, లేఖలు రాయాలి, చాలా భారీ స్థాయిలో గ్రామ సభలు పెట్టి టెంట్లేసి శిబిరాలు నిర్వహించి లేఖ కార్యక్రమం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ప్రజలే కాపాడుకోవాలి. సార్ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ 2 అని చెప్పి స్టార్ట్ చేసింది, రాజధానికి 2 అని చెప్పి ఏదైతే ఉందో మళ్ళీ పక్కన 6 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ అడుగుతుంది. రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు మొదటి దశ ఏదైతే 39,000 ఎకరాలు ఇచ్చారో ముందు వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు దానికి సంబంధించి? ఉన్నదానికి కళ్యాణం లేదు, కడదానికి కళ్యాణం ఏదో సామెత చెప్తారు కేఏ పాల్ గారు. దీనికి ముందు దీనికి ఇవ్వండి, తర్వాత దీనికి ఏంటి, ఖజానా దోచుకోకుండా ఎలా ఆపుతారు, దీనికి న్యాయం చేసి ఆ తర్వాత మిగతా దాని గురించి మాట్లాడమని మనం చెప్పడం. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షానికి అధికార పార్టీ మధ్య ఒక ఆరోపణలు అయితే జరుగుతుంది. లెక్కర్ స్కామ్ జరిగింది. ఫస్ట్ 6,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్ల, తర్వాత 15,000 కోట్లు అన్నారు. దీనికి సంబంధించి మొత్తం వైసీపీ బదనాం చేస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం లెక్కర్ స్కామ్ జరిగిందా? త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు. ఎవరా బిగ్ బాస్? ఏంటి అసలు వైసీపీకి లెక్కర్ స్కామ్ సంబంధం ఏం చెప్తారు? ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 350 రూపాయలు అంటారు, తర్వాత 35 రూపాయలు అంటారు. ఏంటి అంటే 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ కొట్టించుకున్నావు నువ్వు అని కూడా అంటారు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు ఎప్పుడైతే ఆధారాలు తగ్గుతూ వస్తాయో, మీ దగ్గర నిరూపించేందుకు ఆధారాలు లేనప్పుడు ఆ వాల్యూ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. రాను రాను తనకు తాను క్షీణించుకుపోయి అంతర్ధానం అయిపోయే ఆరోపణే తప్ప దాని మీద పెద్ద మనం ఏమీ సాధించలేరు. సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్పండి. సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నదో గతంలో జగన్ వచ్చిన పథకాల కన్నా మించిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు ఎలా జరుగుతుంది ఏం చెప్తారు? దాంతోపాటుగా ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ అమ్మినా కానీ సాధ్యం కాదని ఎన్నికల ముందర నిజాయితీగా చెప్పి నేను చేయలేను అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను సంపద సృష్టి చేస్తా అన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అంటున్నాడు. సో ఈ సూపర్ 6 పథకాలే కాదు, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి, మనము ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే పచ్చి అబద్ధాలు, నయవంచన, మోసం, దగా, కుట్ర ఇదే ఉంటుంది చంద్రబాబు నాయుడు. ప్రజలు నమ్మి ఎలా ఓటేశారో నాకైతే నమ్మకం లేదు. ఇది పూర్తిగా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈవీఎంల అంశంపై మనం మరోసారి సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేద్దాం. సార్ ఇప్పుడు లాస్ట్ ఒక విషయం చెప్పండి. వైసీపీ అనే భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాధ్యపడదంటారా ఒక పార్టీని భూస్థాపితం చేయడం? అసంభవం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పాపులారిటీ కానీ, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న అశేష జనాదరణ చూసి ఆయనని భూస్థాపితం చేద్దామని, ఆయన పార్టీని భూస్థాపితం చేద్దామని అది మతి భ్రమించి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ క్రౌడ్ చూసి తట్టుకోలేక
అక్కసుతో మాటలే తప్ప అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. సార్ ఇప్పటికి మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, వైఎస్ఆర్ అంటే ఇద్దరి మధ్య తేడా ఏంటి? చంద్రబాబు గారు ఏంటి, వైఎస్ అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు నయవంచన, నమ్మక ద్రోహం, మోసం, తను చేయంది తాను చేశానని పబ్లిసిటీ చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి తను చేసింది మాత్రమే, తను చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయాడు, లేకపోతే ఓడిపోయాడు కాదు. అలాగే హామీలు, అసత్య హామీలు ఇవ్వడు, అభూత కల్పనలు చేయడు, సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తాడు, ఇచ్చిన హామీని అమలు చేస్తాడు. లోకేష్ గారు అంటే ఏం చెప్తారు? సింగిల్లో చెప్పాలండి. సింగిల్ లోకేష్ గారు ఈ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు లేరు, రాజకీయంగా ఉండరు. చంద్రబాబు నాయుడు తర్వాత నారా కుటుంబం రాజకీయాల్లో చాప్టర్ క్లోజ్. పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయన ఒక బినామీ పార్టీ. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను, అక్కడ లోపల మేము కొన్ని మాట్లాడుకున్నాము, మేము మాట్లాడుకున్న అంశము పేపర్లో ఎలా వచ్చింది అంటాడు. ఇక్కడ ఏంటి, ఆయన వెళ్ళి లోపాయికారిగా మాట్లాడుకోవడానికి తప్పు లేదు, కానీ అది పేపర్లో వచ్చినందుకు తప్ప ఆయనకి స్ప్రెడ్ అయిందని. అంటే ఆయన దీంట్లో ఏం రుజువైంది? ఆయన లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు, ప్యాకేజీ గురించి మాట్లాడుకుంటారు, ప్రజలకి తెలియని అంశాలు సీక్రెట్గా అవగాహన చేసుకుంటారు అని అర్థమవుతుంది. అలాగే జక్కంపూడి నెహ్రూ గారు లేదు మన జక్కంపూడి నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, జనసేన టికెట్ ఎవరు ఇవ్వాలో మేము డిసైడ్ చేశామని చెప్పారు. అంటే 2019లో జనసేన పార్టీ టికెట్లు అభ్యర్థులను ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక బినామీ పార్టీ మాత్రమే. పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపించాడు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ మాత్రమే. అందుకనే ఏ నాయకులు ఏం మాట్లాడారు కానీ ఆ నాయకులను సస్పెండ్ చేస్తారు. తెలుగుదేశం నాయకులు జనసేన తిడితే ఏం మాట్లాడరు కానీ జనసేన నాయకులు తెలుగుదేశం అంటే సస్పెండ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు లెక్కర్ స్కామ్తో వైసీపీ పూర్తిగా దుకాణం బంద్ అవుతుంట, నిజంగా లెక్కర్ స్కామ్తో వైసీపీ దుకాణం బంద్, తెలుగుదేశం దుకాణం బంద్ అవుతుంది. లిక్కర్ స్థానంలో మీకు దొరికేది ఏమీ లేదు, ఆధారాలు లేవు, కాబట్టి తెలుగుదేశం దుకాణమే బంద్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, అడగగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఏదైతే ఉందో రాష్ట్ర రాజధానికి అమరావతికి అయితే మేము వ్యతిరేకమైతే కాదు, రైతులకు న్యాయం జరగాల, ఈ రైతులను అడ్డం పెట్టుకు అవినీతి చేయడం అనేది మేము సహించేది లేదు. ప్రజలకి ప్రతి ఒక్కరు ప్రతి విషయం మీద కూడా చైతన్యం చేస్తామని చెప్పి కూడా రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇది నమస్తే.